జల్సాలు వారిని దొంగలుగా మార్చాయి. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో వారంతా చోరీలకు అలవాటు పడ్డారు. తాళం వేసిన ఇళ్లను పక్కాగా రెక్కి నిర్వహించడం, ఎవరికీ అనుమానం రాకుండా చోరీలకు పాల్పడడం, దాన్నే వారు పనిగా పెట్టుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కి ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి చెందిన నాగూరు పాషా, చందు, సలాం, షేక్ బాబావలి మరో మైనర్ బాలుడు ముఠాగా ఏర్పడ్డారు. వారిలో చందు, షేక్ బాబావలి ఇళ్ల ముందు రెక్కిళ్లు నిర్వహించి దొంగతనానికి అనుకూలంగా ఉండే ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని నాగూరు పాషా, షేక్ సలాం తెలియజేస్తారు. తర్వాత వారంతా దొంగతనానికి పక్కాగా స్కెచ్ వేస్తారు. జనసంచారం లేని సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లలోకి దూరి చోరీకి పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. అయితే పోలీసులు వేరే కొన్ని కేసుల్లో అనుమానితుల కోసం వెతుకుతుండగా ఆ 5 పోలీసులకు తారసపడ్డారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో వారి దొంగతనాల భాగోతం బట్టబయలైంది. జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ ముద్దాయిలు మాకు దొరికారు. ఇందులో మెయిన్ నగూర్ బాషా, సలాం, చందు వీళ్ళు ముగ్గురు మా పోలీసులు సస్పిషియస్ పర్సన్స్ కోసం వెతుకుతుంటే వీళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది. వెంటనే వీళ్ళని పట్టుకుని విచారించగా మాకు కొన్ని కేసులు బయటపడ్డాయి. అందులో భాగంగా మాకు ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ రికవరీ ఆల్మోస్ట్ 520 grams ఆఫ్ సిల్వర్, 26 grams ఆఫ్ గోల్డ్ దొరికాయి. ఇందులో మెయిన్ కామన్ థ్రెడ్ వచ్చేసి 5 ఉండగా, కామన్ థ్రెడ్ ఒక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అన్నారు. అతని పని ఎంఓ ఎలా అంటే వెళ్ళి కొత్తిమీర, కరివేపాకు అమ్ముతా ఉంటాడు. అమ్ముతా ఉన్నప్పుడు ఏ ఇల్లు అయితే లాక్ చేసి ఉన్నాయో అవి ఒక మెంటల్ నోట్ చేసుకొని వెళ్ళి ఆ తర్వాత గంజాయి కన్జంప్షన్ టైంలో మిగతా అఫెండర్స్ కూడా డిసెమినేట్ చేయడం జరుగుతుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వీళ్ళు గంజాయి కూడా ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ నుండి తెస్తున్నారు అని చేయగా మాకు ఒరిస్సా పార్ట్ నుండి తీసుకొస్తున్నారని కన్ఫర్మేషన్ వచ్చింది. వారి మీద అప్పటికే చాలా ప్రాంతాల్లో చోరీలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద 3 లక్షల రూపాయల విలువైన 26 గ్రాముల బంగారం, 562 గ్రాముల వెండి వస్తువులతో పాటు చోరీలకు ఉపయోగిస్తున్న 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి 4 రిమాండ్కు తరలించారు. మరొక మైనర్ను జువైనల్ హోంకు తరలించారు పోలీసులు.